హలో అండ్ వెల్కమ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ హబ్సిగూడలో ఉన్న బొర్రా మార్కెటింగ్ సొల్యూషన్స్ దగ్గరికి అయితే నేను వచ్చాను. వీళ్ళైతే ప్యూర్ ఈవీ డీలర్స్ అనమాట. ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనకి ఐఐటీ హైదరాబాద్ ద్వారా ఇంక్యుబేటెడ్ స్టార్టప్గా దీనైతే మాత్రం చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ఒక మెగా సర్వీస్ క్యాంప్ అనేది ఒకటి రన్ చేస్తున్నారు. అంటే జనరల్గా వెహికల్ సేల్స్ తర్వాత జనాల్ని వదిలేయకుండా, అంటే కొన్ని ఎలక్ట్రిక్ కంపెనీస్ అయితే మాత్రం సేల్స్ తర్వాత జనాల్ని వదిలేస్తాయి, కానీ సర్వీస్ విషయంలో కూడా ఈ ప్యూర్ ఈవీ అనేది చాలా పర్టికులర్గా ఉంటుంది. సో ఈ మెగా సర్వీస్ క్యాంప్లో అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్స్ అయితే మాత్రం మన వీడియోలో చూడడం జరుగుతుంది. మీకు కనుక మా ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి అయితే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్, మీ పేరేంటి? ఒకసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, నా పేరు ఆదిత్య. నేను ప్యూర్ ఈవీలో సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. సో ఇప్పుడు అంటే జనరల్గా సర్వీస్ జరుగుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్కి. సో అది దాంతో పోల్చుకుంటే మనకి మెగా సర్వీస్ క్యాంప్ అనేది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది? సో మెగా సర్వీస్ క్యాంప్ది మన మెయిన్ విజన్ వచ్చేసి లాక్డౌన్ అండ్ సెకండ్ వేవ్ ఆఫ్ ద పాండమిక్ వల్ల చాలా వెహికల్స్ స్టాల్ పడిపోయాయి, సర్వీసెస్ కావట్లేదు. సో ఆ బేస్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి టు ద సర్వీస్ క్యాంప్ వాళ్ళ వెహికల్స్లో ఉన్న ఇష్యూస్ అన్నీ తెలుసుకొని రిజాల్వ్ చేయాలనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది సర్వీస్ క్యాంప్. అంటే జనరల్గా సర్వీస్లో ఏమవుతుంది, దీంట్లో కూడా అదే జరుగుతుంది, అదే దీంట్లో మనకి ఏమైనా డిఫరెన్స్ అయినా ఉంటుందా? జనరల్ సర్వీసెస్ అన్నీ జరుగుతాయి అన్న రిగార్డింగ్ ద వెహికల్. అండ్ అడిషనల్లీ కంపల్సరీ బ్యాటరీ హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది ఇక్కడ. జనరల్ సర్వీస్లో సర్టెన్ పీరియడ్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత అని ఉంటుంది, బట్ హియర్ కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ బ్యాటరీ హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది. సో అసలు ఈ క్యాంప్ ఎందుకు పెట్టాలని అసలు ప్యూర్ ఈవీకి ఎందుకు అనిపించింది? జనరల్గా సర్వీస్ జరుగుతూ ఉంటాయి కదా, క్యాంప్ అనేది ఎందుకు పెట్టారు? ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద మన కంపెనీ విజన్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటంటే ఇంకొకటి మనకి ఇండియాలో ఒక అజంప్షన్ ఉంది, క్లెయిమ్ అనమాట, దట్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అనేది జీరో మెయింటెనెన్స్, దే డోంట్ నీడ్ ఎనీ మెయింటెనెన్స్ ఎట్ ఆల్ అని. బట్ ఇన్ జనరల్ దట్ ఈస్ రాంగ్. ప్యూర్ ఫస్ట్ నుంచి పిచ్ చేయడమే ఏంటంటే ఏ వెహికల్ అయినా సరే, ఎలక్ట్రికల్ వెహికల్ అయినా సరే, దెర్ షుడ్ బి సమ్ ప్రివెంటివ్ అండ్ రియాక్టివ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి అని సార్. సో దట్ దానికి రిగార్డింగ్గా మనకి ఇక్కడికి వచ్చేసి కంపల్సరీ లీథియం బ్యాటరీది విల్ హ్యావ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఆఫ్ ద బ్యాటరీ, అండ్ దెన్ కంప్లీట్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అసెంబ్లీది విల్ హ్యావ్ ది ప్రివెంటివ్ ఆర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ వెహికల్. సో ఇప్పుడు ఒక వెహికల్ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, జనరల్గా ఫస్ట్ వెహికల్ వచ్చినప్పుడు మీరు దాంట్లో ఏం చెక్ చేస్తారు? ఓకే అండి, ఫస్ట్ జనరల్గా మన దగ్గరకు ఒక వెహికల్, ఒక కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కనుక్కోనికి ట్రై చేస్తాం. దాని తర్వాత ఆ టెస్ట్ రైడర్ విల్ టెస్ట్ డ్రైవ్ ద వెహికల్, దెన్ హీల్ రైట్ హిస్ పాయింట్స్ డౌన్ దట్ వెహికల్స్లో ఏమనిపిస్తుంది, వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అనేది. దెన్ ద వెహికల్ విల్ గో టు ద సర్వీస్ స్టేషన్, ద జాబ్ కార్డ్ విల్ బి గివెన్. సో ఆ జాబ్ కార్డ్కి తగ్గట్టు ఆ సర్వీస్ టికెట్ సిస్టమ్ ఉందండి. వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఎంఐఎస్ టీమ్ అండ్ దెర్ ఇస్ అ సెంట్రలైజ్ సర్వీస్ టికెట్ సిస్టమ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను చెప్తాను మీకు. జాబ్ కార్డ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ ర్యాంప్ మీదకి ఎక్కి సర్వీస్ అవుతుంది. ఇది అయ్యే గ్యాప్లో విల్ రేజ్ అ సర్వీస్ టికెట్ ఆన్ దిస్ వెహికల్. ఆ సర్వీస్ టికెట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే, మన ఎంఐఎస్ టీమ్ దగ్గరికి ఈ వెహికల్ డేటా కంప్లీట్గా పోతుంది. ఈ వెహికల్ ఏం ఇష్యూ ఉంది విల్ గివ్ complete data to the MIS team. Then the MIS team will help the R&D team to pick that ఈ వెహికల్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ R&D టీమ్కి ఇస్తే ఫర్దర్ ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఇంకా బెటర్గా మన కంపెనీని ఎవాల్వ్ చేయడానికి, కస్టమర్స్ని ఇంకా సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. సో జనరల్గా సర్వీస్లో మనకి ఏదైనా పార్ట్స్ కనుక ప్రాబ్లం అయితే ఆ పార్ట్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? మనకి దీంట్లో పార్ట్స్ ఏమైనా వస్తూ ఉంటాయి, మెగా చార్జెస్ ఉంటాయి దీనికి? మెగా సర్వీస్ క్యాంప్ ఇస్ అ కంప్లీట్ ఫ్రీ సర్వీస్ క్యాంప్ అండి. ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ వెహికల్ చెకప్ చేసిన తర్వాత దాని సర్వీసింగ్ మొత్తం ఫ్రీగానే అవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు వన్స్ జాబ్ కార్డ్ ఈజ్ రిసీవ్, ఎంఐఎస్ వర్క్ జరుగుతుంటుంది. దెన్ వెహికల్ హిట్స్ ద ర్యాంప్. వన్స్ వెహికల్ హిట్స్ ద ర్యాంప్ విల్ డూ కంప్లీట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చెక్ హియర్. బ్యాటరీ అనేది బ్యాటరీ టీమ్కి సబ్మిట్ చేసేస్తామండి. కంప్లీట్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చెక్ చేసేటప్పుడు విల్ చెక్ ఆల్ ద ఎలక్ట్రికల్ కనెక్షన్స్, స్విచెస్. దెన్ మనకి ఫ్రంట్ షాక్ అబ్జార్బర్, రేర్ షాక్ దగ్గర చెకప్ ఉంటుంది. దెన్ విల్ హ్యావ్ బ్రేక్ క్యాలిపర్స్ అండ్ డిస్క్ చెకప్, రేర్ డ్రమ్ చెకప్. ఆ చెకప్స్ అన్నీ చేసుకొని దెన్ విల్ సీ ద మెకానికల్ సిస్టమ్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కస్టమర్, ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ రిగార్డింగ్ దోస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ థింగ్స్ విల్ రిజాల్వ్ ఇట్. సో జనరల్గా రైనీ సీజన్లో మనకు ప్రాబ్లం ఏంటంటే స్విచెస్లో కొంచెం లూజ్ కాంటాక్ట్స్ ఉంటాయి, అవి కూడా దీంట్లో కవర్ అవుతాయి అంటే మీరు చెక్ చేస్తారా వాటిని? ఎస్ అండి, కంపల్సరీ చెక్ చేస్తాం. ఏమైనా ఉంటే దెన్ విల్ సాల్వ్ ద ఇష్యూ, విల్ రిప్లేస్ ఇట్. యూరివీలో మనకి దాదాపు ఒక 4 వెహికల్స్ దాకా ఉన్నాయి అండ్ 2 మోపెడ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగా ఈ వెహికల్స్ అన్ని కవర్ అవుతాయి సర్వీస్లో, వాళ్ళు కూడా రావచ్చా? దాని గురించే చెప్తానండి. మన క్లయింట్స్ రెస్పాన్స్ టువర్డ్స్ ద సర్వీస్ క్యాంపస్
మార్వలస్ అండి. ఎందుకంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ విచ్ ఇస్ కమింగ్, a lot of vehicles have covered over 20,000 kilometers and one vehicle actually hit 50,000 kilometers అండి. Coming to the models, we are receiving e-Plutos, e-Pluto 7Gs, e-Trans Plus, e-Trans Neo ఇలాంటి మోడల్స్కే కాకుండా మనం ఈవెన్ సైకిల్స్ కూడా 2 సైకిల్స్ ఇప్పటివరకు సర్వీసింగ్కి వచ్చాయండి. సో అలాగా మిగతా అన్ని ఏవైతే ఆల్ ద మోడల్స్ అన్ని సర్వీసింగ్ ఏదైతే మీకు ఫ్లీట్ ఏదైతే ఉందో ఫ్లీట్ మొత్తాన్ని మీకు ఇస్తున్నారు. ఓకే. సో బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది బ్యాటరీలో? సో వన్స్ బ్యాటరీ అనేది వెహికల్ నుంచి తీసి రిసీవ్ చేయగానే బ్యాటరీది కంప్లీట్ రికార్డ్ అనేది విల్ బి రిటర్న్ డౌన్ అండ్ సెండ్ టు ద ఎంఐఎస్ టీమ్ అండి. బ్యాటరీ రిపోర్ట్ మనం అది కాకుండా ఫస్ట్ ప్రైమరీ చెకప్ విల్ బి డన్. ప్రైమరీ చెకప్లో వోల్టేజ్ వస్తుందా, అవుట్పుట్ అనేది ఉందా అనేది చెక్ చేసుకుంటారు. పోర్ట్ వోల్టేజ్ అండ్ బ్యాంక్ వోల్టేజ్ అనేది చెక్ చేస్తారు. దెన్ దేర్ విల్ బి సెకండరీ హెల్త్ చెకప్ అండి. సెకండరీ హెల్త్ చెకప్లో విల్ సీ ద సిరీస్ కనెక్షన్స్ అండ్ మనకి ఏమైనా ఫాల్ట్ బ్యాటరీలో అనిపిస్తే దెన్ అండ్ దేర్ విల్ యూజ్ ఫారడే మెషిన్స్ అండ్ సర్వీస్ ద బ్యాటరీ. అంటే బ్యాటరీ ఇన్పుట్ వోల్టేజ్ కానీ లేదా చార్జెస్ కూడా చెక్ చేస్తారా మీరు? ఎస్ అండి, చార్జెస్ కూడా ఏమైనా ఇష్యూ ఉంటే కస్టమర్కి విల్ చెక్ ద చార్జెస్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ. సో జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ముందు జనాలు భయపడేది ఏంటంటే బ్యాటరీ అనమాట. ప్యూర్ ఈవీ ఫస్ట్ ఏం చెప్పిందంటే బ్యాటరీ మేము 3 years కాదు 5 years పెంచామని చెప్పింది. ఆ బ్యాటరీ పైన మీకు ఉన్న అంత నమ్మకం ఏంటి? అంటే బ్యాటరీ 5 years వ్యారంటీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు దాని మీద నమ్మకం ఉండాలి. సో ఈ బ్యాటరీ ఖచ్చితంగా 5 years పాటు లాస్ట్ అవుతుందంటారు? డెఫినెట్లీ అండి. ద క్వాలిటీ దట్ ప్యూర్ ఈవీ యూజెస్ వీ కెన్ డెఫినెట్లీ సే దట్ అవర్ బ్యాటరీ విల్ లాస్ట్ అండ్ దట్స్ వై అవర్ కంపెనీ ఈజ్ ఓన్లీ నోన్ ఫర్ బ్యాటరీస్ ఫస్ట్. సో హోమ్ గ్రోన్ కంపెనీగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ బ్యాటరీస్ అండి. సో బ్యాటరీస్లో ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. వచ్చినా సరే అవర్ సర్వీస్ టీమ్ ఈజ్ రెడీ టు ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ద కస్టమర్స్ అండి. కస్టమర్ క్లయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అండ్ వీఆర్ దేర్ అనేది చెప్పడానికి ఈ మెగా సర్వీస్. సర్వీస్ క్యాంప్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు ఓన్లీ హైదరాబాద్కే పరిమితమా? నేను హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఇక్కడ మీ క్యాంప్ని కవర్ చేశాను. ఇప్పుడు అలాగే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కంట్రీ అంటే వేరే ప్లేస్లో కొన్న వాళ్ళకి కూడా సర్వీస్ క్యాంప్స్ అనేవి ఉంటాయా? డెఫినెట్లీ మేనేజ్మెంట్ విల్ ప్లాన్ అండి. హైదరాబాద్కి వచ్చేసి అయితే బేసికల్గా ఇప్పుడు వీ కంప్లీటెడ్ కుక్కట్పల్లి అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ హబ్సిగూడ అండి. ఆఫ్టర్ దిస్ వీఆర్ ప్లానింగ్ టు మూవ్ టు బైక్ వరల్డ్ కోటి, దెన్ వీ హ్యావ్ కేఎస్బీ మోటార్స్ ఎల్బీ నగర్ అండ్ దెన్ ద లాస్ట్ వన్ విల్ బి కోంపల్లి అండి. సో అక్కడికి హైదరాబాద్ క్లోజ్ అవుతుంది. హైదరాబాద్ రిమైనింగ్ పార్ట్స్లో కూడా త్వరలో వస్తుంది. ఫర్దర్ విల్ బి ప్లాన్ అండి. సో ఎవరైనా వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు ప్రాబ్లం అయినా ఉన్న వాళ్ళకి క్యాంప్స్ అనేవి ఉపయోగపడతాయి. డెఫినెట్లీ అండి. ప్రివెంటివ్ అండ్ రియాక్టివ్ మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేస్తాం. ప్రివెంటివ్ కూడా బ్యాటరీ హెల్త్ చెకప్ కంపల్సరీ. అంటే ఒకవేళ బ్యాటరీ పాడైపోతుందంటే వాళ్ళు ముందరే మీరు వాన్ చేస్తారా? బ్యాటరీ కస్టమర్ వెహికల్ తీసుకొని వస్తే విల్ చెక్ ద బ్యాటరీ అండి. కస్టమర్కి కొన్నిసార్లు తెలియకపోవచ్చు, మాకు తెలుస్తుంది కదా. సో విల్ సాల్వ్ దట్ ఇష్యూ అన్నమాట. ఓకే. అండ్ జస్ట్ ఇది సర్వీస్తో ఎండ్ అయ్యేది కాదండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ కస్టమర్స్ అనమాట. ప్యూర్ అనే బ్రాండ్తో, పవర్ యూజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే బ్రాండ్తో వాళ్ళు అసోసియేట్ అయిన వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్లీ ఇది క్యాంప్తో ఎండ్ అయిపోదండి. వీ హ్యావ్ వెరీ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఫర్ కస్టమర్స్ అండి. కస్టమర్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారా? డెఫినెట్లీ అండి. దే ఆర్ అ ఫ్యామిలీ. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైనా ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటున్న వాళ్ళు ఈ సర్వీస్ క్యాంప్ని యూజ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ సర్వీస్ క్యాంప్లో కనుక మీ వాటిని క్లియర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం అంటే ఓన్లీ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం కాదు, సర్వీస్ అయితే మాత్రం చేయించుకోండి. రేపు పొద్దున్న మీకు ఫ్యూచర్లో లైఫ్ అయితే మాత్రం వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.